ఈరోజు మనము 7వ తరగతి 5వ పాఠము ఈమాన్దారీ కా ఫల్ గురించి తెలుసుకుందాం. ఈమాన్దారీ అంటే నిజాయితీ యొక్క ఫలము. నిజాయితీగా ఉన్నందువలన ఏం ఫలం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. సోచియే బోలియే. చిత్రం చూడండి. చిత్రమే క్యా దిఖాయి దే రహే హై. చిత్రంలో మనకు ఏమేమి కనిపిస్తున్నాయి? జెడ్పీ స్కూల్, ఒక పాఠశాల కనిపిస్తున్నది. పాఠశాలకు ఒక విద్యార్థి వెళ్తూ దారిలో డబ్బులు దొరికితే దానిని ఆ వ్యక్తికి అందజేస్తూ ఉన్నాడు. ఇల్లు, చెట్లు, పొలములు, పర్వతాలు, పూలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. లడకా క్యా కర్ రహా హై. బాలుడు ఏం చేస్తూ ఉన్నాడు? లడకా పైసే దే రహా హై. బాలుడు దొరికినటువంటి డబ్బులను ఆ వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. దయా, పరోపకార్, వినయ్, సేవా, ఈమాన్దారీ నైతిక్ గుణ్ కహలాతే హై. నైతిక్ గుణ్ అంటే మారల్ వాల్యూస్ ఏమేమిట్రా అంటే దయ కలిగి ఉండడము, పరోపకార్ అంటే వేరే వారికి సహాయం చేయడము, వినయ్ అంటే వినయంగా ఉండడము, ఒబీడియన్స్గా ఉండడము, సేవ చేసేటటువంటి గుణం కలిగి ఉండడము, ఈమాన్దారీ నిజాయితీగా ఉండడము, ఇవన్నీ కూడా నైతిక విలువలుగా చెప్పబడతాయి. उनके आचरण में मानव का जीवन सही मार्ग पर चलता है. उनके వాటిని ఏవైతే విలువలు చెప్పినామో ఆ విలువలను ఆచరించుట వలన మానవుల జీవితము సహీ మార్గ్ నిజమైన మార్గంలో చల్తా హై నడుస్తుంది. మానవుల జీవితము నిజమైన మార్గంలో ఎప్పుడు నడుస్తుందిరా అంటే పై విలువలు ఏవైతే చెప్పినామో వాటి మీద మనం నడవడం వలన నిజమైనటువంటి మార్గం మీద నడుస్తాము. ఇస్కా ఫల్ మహాన్ హోతా హై. దీని యొక్క ఫలము గొప్పది. మహాన్ అంటే గొప్పది. ఫల్ అంటే ఇక్కడ పండు అని అర్థం వస్తుంది. ఇంకొకటి ఫలము అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకు లభించేటటువంటి ఫలితము. ఫల్ అంటే ఫలితము అని. उपरोक्त चित्र से ऐसे गुणों का हम सीख सकते हैं. పై చిత్రము ద్వారా మనము ఇటువంటి గుణాలను సీఖ్ సక్తే హై నేర్చుకోగలము. ఆజ్ హమ్ ఇస్సే సంబంధిత్ కహానీ పడేంగే. మనము ఈరోజు ఇటువంటి నైతిక విలువలకు సంబంధించినటువంటి కహానీ అంటే కథ పడేంగే చదువుతాము. రైట్. ఈమాన్దారీ కా ఫల్. ఇది చిత్రకథ. మనకు ఇక్కడ 4 చిత్రాలు ఉన్నాయి. 4 చిత్రములలో 4 పేరాగ్రాఫులుగా ఒక్కొక్క చిత్రము గురించి ఒక పేరాగ్రాఫు తెలియజేయబడుతుంది. మొదటి చిత్రం చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తున్నది? ఒక వ్యక్తి చెట్టు దగ్గర ఏదో కొట్టబోతూ ఉన్నాడు. తన చేతిలో నుండి గొడ్డలి జారిపోయి నదిలో పడుతూ ఉన్నది. అది మొదటి చిత్రం. చూడండి. ఏక్ లకడహారా థా. లకడహారా అంటే కట్టెలు కొట్టేవాడు. ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వహ్ జంగల్ మే నదీ కే కినారే లకడియా కాట్తా థా. అతను జంగల్ అంటే అడవి. అతడు అడవిలో నదీ కే కినారా అంటే తీరము లేదా ఒడ్డు. నది ఒడ్డున లకడియా కట్టెలు కాట్తా థా కోస్తూ ఉన్నాడు. వహ్ ఉన్ లకడియోं को बेचकर अपना జీవికా బితాతా థా. అతడు వహ్ అంటే 4 అర్థాలు వస్తాయి మనకు. అది, అతడు, ఆమె, అతడు లకడియోं को కట్టెలను బేచ్నా అంటే అమ్ముట. బేచ్నా ఇంటూ ఖరీదన. అపనా జీవన్ బితాతా థా. తన యొక్క జీవితమును బితాతా అంటే గడుపుతూ, తన యొక్క జీవితమును గడుపుతూ ఉండేవాడు. ఏక్ దిన్ వహ్ నదీ కే కినారే
లకడియా కాట్ రహా థా. ఏక్ దిన్, ఒకరోజు అతడు నది ఒడ్డున, కినారే అంటే ఒడ్డు, నది ఒడ్డున, లకడి ఏకవచనం, లకడియా బహువచనం, కట్టెలను కాట్ రహా థా కోస్తూ ఉన్నాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నది మే గిర్ గయి. అచానక్ అకస్మాత్తుగా, సడన్లీ, అకస్మాత్తుగా అతని యొక్క కుల్హాడి అంటే గొడ్డలి, ఆక్స్, తన యొక్క గొడ్డలి నదీమే గిరిగయి, నదిలో, గిరిగయి పడిపోయినది, నదిలో పడిపోయినది. ఇసే దేఖ్కర్ వహ్ రోనే లగా. దీనిని చూసి, ఎప్పుడైతే నదిలో గొడ్డలి పడిపోతూ ఉన్నదో దానిని చూసి అతను వహ్ రోనే లగా, రోనా అంటే ఏడ్చుట, ఏడుస్తూ ఉన్నాడు. लकड़हारे को देखकर नदी की देवी जल से बाहर आई. दूसरा अनुच्छेद, రెండవ పేరాగ్రాఫు, దూసరా చిత్ర, రెండవ చిత్రం గురించి చూడండి. ఇక్కడ ఒక దేవత ఎవరో నదిలో నిలబడినారు, ఆమె ఏదో ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కట్టెలవాడు మోకాళ్ళ మీద నిలబడి ఏదో తీసుకుంటూ ఉన్నాడు. ఏమి అనేది చూద్దాం. లకడహారే కో దేఖ్కర్ నది కి దేవి జల్ సే బాహర్ ఆయి. కట్టెలు కొట్టేవాడిని ఏడుస్తూ ఉన్నాడు కదా గొడ్డలిపోయిందని, అందుకోసము నదికి దేవి, నది దేవత, జల్ సే బాహర్ ఆయి, జలము నుండి, సే అంటే నుండి, జలము నుండి, బాహర్ ఆయి బయటికి వచ్చెను. దేవిని లకడహారే సే రోనే కే కారణ్ పూచా. ఆ నది దేవత లకడహారే సే కట్టెలు కొట్టేవానితో రోనే కా కారణ్ పూచా, రోనా అంటే ఏడ్చుట, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని పూచా అడిగెను. లకడహారేనే కహా కి దేవి మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి. లకడహార కట్టెలు కోసేవాడు ఏమన్నాడు, కహా చెప్పెను, కి ఏమనగా, కట్టెలు కొట్టేవాడు చెప్పెను ఏమనగా, దేవి మా ఓ దేవి, మేరీ కుల్హాడి నది మే గిర్ గయి, మేరీ నా యొక్క, కుల్హాడి గొడ్డలి నదిలో, గిర్ గయి పడిపోయినది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హై. ఈ గొడ్డలే నా జీవితం యొక్క ఆధారము. దేవికో ఉస్ పర్ దయా ఆయి. దేవతకు ఆ కట్టెలు కొట్టేవాని మీద దయ కలిగింది. అయ్యో పాపము, ఇతని జీవన ఆధారమైనటువంటి గొడ్డలి నా నదిలో పడిపోయిందే అని దేవతకు దయ కలిగింది. దేవినే ముస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. అప్పుడు దేవత ఏం చేసిందిరా అంటే, అయ్యా కట్టెలు కొట్టే అతనా, నీ యొక్క గొడ్డలి ఇదేనా అని, సోనా అంటే బంగారము, ఇంకొక అర్థం ఏమొస్తుంది, నిద్ర, అది క్రియాపదము, ఇది నామవాచకము, సంజ్ఞాపదము. సోనా అంటే బంగారము, బంగారం యొక్క గొడ్డలిని దిఖాయి చూపించెను. లకడహారేనే కహాకి యహ్ మేరీ నహీ హై. కట్టెలు కొట్టేవాడు ఏం చెప్పాడంటే, యహ్ మేరీ నహీ హై, ఇది నాది కాదు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగిలిన కథను చెప్పుకుందాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కంటెంట్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.